Mr. Gangadharam, faculty members of the Andhra Pradesh Academy of Rural Development, the non-teaching faculty, our esteemed guests from Jammu and Kashmir, and particularly the children. I wish every one of you a very happy 63rd Republic Day. ఈ దేశం ఈ మాత్రం ప్రగతి అయినా సాధించి ఉంది అంటే ఈరోజు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామంటే మనకు తోచిన పని మనం చేసుకోగలుగుతున్నామంటే కులాలు జాతులకు అతీతంగా సమానమైనటువంటి అవకాశాలు అందరికీ ఈరోజు ఈ దేశంలో ఉంది అని అంటే ఇవన్నీ కూడా బ్రిటిష్ వాడి కబంధ హస్తాల నుంచి ఈ దేశాన్ని విముక్తి చేయించి ఆ సందర్భంగా కొన్ని వేల మంది వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి వారి ఆస్తులు దేశం కోసం దానం చేసి ఈరోజు మనందరికీ ఇంత మంచి స్వాతంత్రాన్ని ఇప్పించారు. స్వాతంత్రం రావడం ఒక ఎత్తు, వచ్చిన స్వాతంత్రాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఆ కాపాడుకోవడానికి కొన్ని విధానాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేకపోతే ఇప్పుడు కొన్ని దేశాల్లో స్వాతంత్రం అయితే వస్తుంది కానీ చాలా సమస్యలు ఉంటాయి. సరైనటువంటి రాజ్యాంగం లేక, సరైనటువంటి చట్టాలు లేక దేశాల్లో ఇంకా కూడా విపరీతమైనటువంటి అలజడి సమస్యలు. 3 రోజుల క్రితం నైజీరియాలో మీరు చూస్తే ఏం జరిగిందో, ఎటువంటి సమస్య జనాల ప్రాణాలు బలిగొంటూ ఉందో మీకు అర్థమై ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఈరోజు ఈ దేశంలో లేకుండా ఉండేందుకు ఒక మహా గౌరవప్రదమైనటువంటి చాలా పటిష్టమైనటువంటి ఒక రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి వివిధ చట్టాలు, హక్కులు, బాధ్యతలు, వీటన్నిటినీ మనం ఈరోజు ముందుకు తీసుకెళ్ళడానికి ఇంత మంచి ప్రజాస్వామ్య దేశంలో ఇంత మంచి స్వేచ్ఛా వాయువుల్ని పీల్చగలిగినటువంటి పరిస్థితుల్లో మనం మరింత ముందుకెళ్ళడానికి చాలా చేయాల్సి ఉంది. రాజకీయంగా ఈ దేశం ఇంకా కూడా విలువలకి
పెద్ద పీఠ వేయాల్సినటువంటి అవసరం. ఎన్నికైనటువంటి ప్రతి వ్యక్తి కూడా తన బాధ్యతల్ని బాగా సమర్థవంతంగా నిర్వహించడానికి అనువైనటువంటి పరిస్థితుల్ని కల్పించాల్సింది. దానికోసమే అపాడ్ లాంటి సంస్థలు వెలిశాయి, వాటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తూ ఉన్నాయి. ఇంకా కూడా మనం చేస్తున్నదంతా ఒక ఎత్తు అయితే చేయబోయేది చాలా ఎక్కువ కష్టంతో కూడుకున్నటువంటి పని ఉంది. దాన్ని మనం సమర్థవంతంగా నిర్వహించి ఈరోజు ఈ సంస్థ కేవలం సర్పంచ్లకి, వార్డు మెంబర్లకి, మండల్ ప్రెసిడెంట్లకి, జిల్లా పరిషత్ చైర్మన్లకి, కొంతమంది అధికారులకే కాదు, రేపటి రోజున నా కళ నిజమైతే లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యులకి, కొంతమంది లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్నటువంటి శాసన సభ్యులకి, అలాగే ఐఏఎస్ అధికారులకు కూడా ఈ సంస్థలో శిక్షణ ఇవ్వగలిగినటువంటి పరిస్థితికి సంస్థ ఎదగాలి. ఆ రోజు రావాలి అనంటే మీరు చాలా నిస్వార్థంగా, పూర్తిగా డెడికేట్ అయ్యి సంస్థ ప్రతి అడుగులోనూ విజయాన్ని సాధించి పెట్టడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. నేను వచ్చిన రోజు నుంచి మీరు చూసే ఉంటారు, ఆఖరికి డైలీ వేజ్లో ఉండే గార్డెనర్కి ఎంత గౌరవం ఇస్తానో సంస్థలో పనిచేసే ప్రొఫెసర్ కూడా అంతే గౌరవం ఇస్తాను. ఎందుకంటే నా దృష్టిలో ఎవరు లేకపోయినా, బాగా పనిచేసే వ్యక్తి ఎవరు లేకపోయినా సంస్థ కుంటుపడుతుంది. బాగా పనిచేయనటువంటి వ్యక్తి మీద ఎలా మనం శిక్షించడానికి సిద్ధంగా ఉండాలో, క్షమించడానికి వీలు లేదో, అలాగే బాగా పనిచేసేటువంటి వ్యక్తి ఎంత చిన్నవాడైనా అతనికి తగు స్థానం కల్పించాలి. అతనితో సంస్థ బాగోగుల కోసం బాగా పని చేయించుకోవాలి. సంస్థ ఇంకా ఎదగాలి. మనకు ఉన్నటువంటి ఈ వనరు 321 ఎకరాల భూమి రాజేంద్ర నగర్లో అసలు కలలో కూడా ఊహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి వనరు. ఆ వనరును ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో ఈ సంస్థ చాలా పెద్ద శిక్షణా సంస్థగా ఎదగాలి. ప్రభుత్వానికి అటు పాలసీ మేకింగ్లో, దిశా దశ నిర్దేశంలోనూ, ఇటు అవసరమైనటువంటి వ్యక్తులకి మంచి శిక్షణ ఇవ్వడానికి కూడా ఈ సంస్థ ఎదగాలి. తొందరలో ఆ భవిష్యత్తుకు మంచి పునాదులు మీరందరూ వేస్తారని నేను కోరుకుంటూ, there has been a great amount of sacrifice people have made in order to release the bondages of this country from the British. If we see, every state or union territory had a leader prior to 1947 who had struggled, contributed his wealth, and some people have even pledged their life in order to bring independence to this country. And after independence, in order to make this country very strong and to be bound by certain controls, regulations, we have had an excellent constitution, the most powerful constitution and the most freedom-seeking constitution, the most democratic constitution in the world, followed by certain acts that have come into force. We have great people like a person called Alluri Sita Ram Raju and a person called Komaram Bhim, who, though they were
in the tribal belts of this country fought against the British. उसने इतना मेहनत की और दोनों भी इनका जान दे दी. उसके पीछे एक फैमिली थी, उसके पीछे बच्चे थे या कोई रिश्तेदार थे. जैसे हमको आज अपॉर्चुनिटीज इतने हैं, उतना अपॉर्चुनिटीज उनके पास भी थी. वो पूरा वो छोड़ के खाली ये देश को फ्रीडम दिलवाने के लिए जो उसने एक what should I say, a kind of a revolution they started among their own people. And in the process, they have been killed. But eventually, on the fights that they have been making, we have got independence. This is the kind of independence that each one of us should protect. This Independence Day for AMR APARD is very special. This Republic Day, in the light of the independence this country has got, the 63rd Republic Day is very, very, very special to AMR APARD because we have our esteemed guests from Jammu and Kashmir. We know what J&K has given to this country. And without that wonderful feelings of being extremely warm brothers and sisters, this country is that much less if J&K is not with us. I had been, as I said, I had been in Jammu and Kashmir for more than 3 occasions. And every time I had gone there, I came back with a great feeling that excellent hosts took care of me, people with big heart, and people with excellent values, ethics, God-fearing people has always been there. जैसे आप लोग वहाँ the north end रहते हैं, the very presence of such wonderful people, good people in J&K is a good omen to this country. The strength of this country comes because of people in J&K. Therefore, your presence today in this institution is very, very valuable for us. We will remember this day for many years to come. So, మిత్రులారా, మీ కోసరం నేను చెప్పగలిగింది ఒకే ఒక సందేశం. విషం విషభేవ సర్వకాలం అన్నారు. అంటే విషం ఎప్పటికైనా విషమే. అది విషాన్ని ఇంకా ఏదో మందులు మాకులు వేసి దాన్ని ఒక మంచి పానీయంగా చేయలేము మనం, లేకపోతే ఒక మంచి పౌష్టికార ఆహారంగా దాన్ని మనం తీర్చిదిద్దలేము. విషం విషభేవ సర్వకాలం. There is a saying in Sanskrit which says, poison is poison always. You can't rectify the quality of a poison by doing anything. इसको डेट ऑफ एक्सपायरी नहीं होता है ना? मेडिसिन को डेट ऑफ एक्सपायरी होता है, पॉइजन को कहाँ होता है? अब डेट ऑफ एक्सपायरी हो तो वो और बड़ा पॉइजन हो जाता है ना? అట్లాంటి విషయాన్ని వెళ్ళదక్కేటువంటి సమాజంలో మనం ఉన్నాం. చాలా కారణాలు, చాలా మంది
ఎవరైతే ఈ దేశాన్ని సజావుగా నడిచేటువంటి మార్గం నుండి తప్పించడానికి లేదా ఈ దేశ భవిష్యత్తును కాలరాయడానికి ఎవరైతే కృషి చేస్తున్నారో అలాంటి వాళ్ళు రెండు వర్గాల మధ్య, ఇద్దరు మిత్రుల మధ్య విషం చిమ్మేటువంటి ప్రయత్నం కూడా చేయవచ్చు. వాటన్నిటికీ మనం దూరం ఉండాలి. మన దృష్టిలో ఎప్పటికైనా భారత మాత బిడ్డలం, తల్లి ఎంత గొప్పదో, ఏ తల్లి లేకపోతే మనం ఈ భూమి మీద అడుగు పెట్టి ఉండలేమో, ఆ తల్లి ఈ భూమి లేకపోతే తను కూడా అడుగు పెట్టి ఉండదు. కాబట్టి what I am trying to tell them is, mother is very important, because without mother you are not here. You would have not come into this world without your mother. But even that mother would have not come out into this world without this country. Therefore, country is slightly above the mother, more valuable than the mother. Therefore, we need to know how to respect the mother. As long as we have certain regulations in this country, either through religion or through certain practices, to respect mother, that long we will also have regulations in this country to respect Mother Earth. Therefore, let us salute once again to Mother Earth and continue to have this kind of wonderful free air to breathe. Be together. All of us should be together. Every state and union territory is like a limb. The body is not the same without even a finger. Everything, it may be a small union territory or a big state. A body is full, the country is full when every limb is intact and all of us are together. I enjoyed being with you. Once again, wishing you a very happy 63rd Republic Day. I look forward to a more prosperous country in the years to come. Jai Hind.